తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష పండితులు, జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురుగారు ఉన్నారు. గురుగారిని అడిగి కార్తీక మాసంలో అంటేనే దీపంలకి దానాలకి ప్రాధాన్యత, అసలు ఎలాంటి దీపం వెలిగిస్తే మనకి ఎలాంటి పుణ్యం ఉంటుంది, ఎలాంటి ఫలితాన్ని మనం పొందవచ్చు, గురుగారిని తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, కార్తీక మాసం అంటేనే దీపాల వెలిగించడంలో ప్రాధాన్యత, దానాలకు ప్రాధాన్యత, స్నానాలకి అంటారు. ఎలాంటి ఏ దీపాలను వెలిగిస్తే మనకి ఎలాంటి పుణ్యం అంటే, చాలామంది ఉసిరికాయ దీపాలు పెడుతూ ఉంటారు, కొందరు నిమ్మకాయ దీపాలు, పిండితో కూడా కొందరు దీపాలు చేసి పెడతారు. వీటి గురించి మాకు వివరించండి. అంటే ఒకటండి, ఇందులో తాంత్రికమైనటువంటి విషయాలు ఉన్నాయి, దైవిక సంబంధించిన విషయాలు ఉన్నాయి, సైంటిఫిక్గా కొన్ని విషయాలు ఉన్నాయి. కార్తీక మాసంలో సర్వసాధారణంగా ఇప్పుడు చలి, ఇప్పుడు మనకు చూడండి రోగాలు ఎప్పుడు ఎక్కువగా వస్తాయి, చలికాలం వర్షాకాలం ఎక్కువగా వస్తాయి. డాక్టర్స్ని అడిగినా కూడా మనం ఆ సమయంలో ఎక్కువసేపు పడుకుంటే మంచిదా, అలా కాకుండా ఉత్తేజం రావడానికి ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేస్తే మంచిదా అంటే, ఉదయాన్నే నిద్రలేచి చల్ల నీళ్ళతో కనుక స్నానం చేసినట్లయితే ఒక చల్లటి నీళ్ళు ఒంటి మీద పడ్డాయనుకోండి, ఒక జిమ్ అని ఒక ఇది అనిపిస్తుంది. ఆ అనిపించినప్పుడు ఏమవుతుందంటే లోపల ఉండేటువంటి కొన్ని టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోతాయి. పాయింట్ నెంబర్ 1. ఇక రెండవది సైంటిఫిక్గా చెప్తాను నేను మీకు ముందు. ఇప్పుడు దీపము అనేటువంటిది ఏం చేస్తుందంటే, అందులో ముఖ్యంగా నువ్వుల నూనెతో చేసినటువంటి దీపము మన చుట్టూ ఉన్నటువంటి కొన్ని ఏవైతే నెగటివ్ ఎనర్జీస్ని తీసేస్తుందండి. అది నువ్వుల నూనె దీపం ఎప్పుడైతే పెడతారో లక్ష్మిని తీసేస్తుంది, లక్ష్మీదేవిని ఇస్తుంది, దారిద్ర్యాన్ని తొలగిస్తుంది దీపం. అదొకటి. అలాగే సర్వసాధారణంగా దీపానికి ఎందుకు ప్రాధాన్యత ఇస్తారు అంటే, కార్తీక మాసానికి దీపానికి సంబంధం ఉంటుంది. ఎందుకు? కార్తీక పౌర్ణమి అంటే కృత్తికా నక్షత్రం పౌర్ణమి నాడు కనుక వస్తే దట్ ఈజ్ కార్తీక మాసం. కృత్తికా నక్షత్రానికి అగ్నికి సంబంధం ఉంటుంది. అగ్ని అది దేవతగా చెప్తూ ఉంటారు. అయినందుకు సర్వసాధారణంగా కార్తీక మాసంలో హోమాలు, యజ్ఞాలు, యాగాలు వీటితో పాటు కేవలం శివకేశవులే కాకుండా అందరి దేవత ఆరాధన చేసుకోవచ్చు. అంటే ఎవరు? శక్తి ఆరాధన, అమ్మవారి ఆరాధన, గణపతి ఆరాధన, స్కందారాధన, శివారాధన, విష్ణు ఆరాధన, అమ్మవారి ఆరాధన చేయొచ్చు అని చెప్తుంది శాస్త్రం. అయితే మనకు ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క సమస్యను బట్టి ఒక్కొక్క ఆరాధన చేయాలని చెప్తుంటారు. మీరు ఇందాక దీపాలు అడిగినట్టుగా ఇప్పుడు చూడండి, కొంతమందికి కొన్ని పనులు ముందుకు కదలాలనుకోండి, ఓకే, ఎలాంటి దీపం పెట్టాలి అంటే, కొబ్బరికాయ కొట్టి దేవతని తలుచుకొని కొబ్బరికాయని కొట్టి చక్కగా దాన్ని పీచ తీసేసి నీట్గా ఆ పచ్చి కొబ్బరికాయలు, చాలామంది ఎండి కొబ్బరికాయలు కొట్టాలా, పచ్చి కొబ్బరికాయలు పెట్టాలంటే ఆ చిప్పలో నెయ్యి వేసి ఒక 3 ఒత్తులు కలిపినటువంటి ఒక ఇది తయారు చేసి దీపం పెట్టాలి. దానివల్ల ఏమవుతుంది అంటే, మీకు ఏవైతే కొన్ని మీకు తెలియకుండానే కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ ఏవైతే మీకు ఆపుతుంటాయో అది పోయి మూమెంట్ కదులుతుంది, ఒక శక్తి కనెక్ట్ అవ్వడం వల్ల. అలాగే మరి కొంతమందికి ఎప్పుడు అంటుంటారు చూడండి, మాకు ఏదో మా మీద ఏదో చేశారనిపిస్తుందండి, ప్రయోగం చేశారేమో అనిపిస్తుంది, లేనట్లయితే ఎప్పుడు ఏదో మమ్మల్ని ఒక భయం వెంటాడుతుందండి అంటూ ఉంటారు కొంతమంది. భయం వెంటాడుతున్నా ఏదో మీ మీద ఏదో చేశారన్నా, లేకపోతే ఎవరు చేయాలని రూల్ లేదు, అందరూ ఏమనుకుంటారు ఎవరో ఏదో చేశారనుకుంటే, చేయడం కంటే కూడా వీళ్ళు ఎక్కడో ఏదో తెలియక తొక్కడమో, లేకపోతే ఎక్కడో నెగిటివ్ ఎనర్జీ కనెక్ట్ అవుతుంది వీళ్ళకి. ప్రేతలు తిరుగుతూ ఉంటాయి మన చుట్టూ. ఎలా ఉంటుందంటేనండి విశ్వము, మన కంటికి కనబడకుండా పుట్టగతులు లేనటువంటి కొన్ని ప్రేతలు తిరుగుతుంటాయి మన చుట్టూ తెలియకుండా. మీ చుట్టూ ఈ పక్కన లలిత అమ్మవారు ఉండొచ్చు, ఇక్కడ గణపతి ఉండొచ్చు, ఇక్కడ ప్రేతాత్మ ఉండొచ్చు. సీరియస్గా చెప్తాను, ఎగ్జాక్ట్లీ సార్. మన మాంసనేత్రానికి కనబడదు. వీళ్ళ జాతక చక్రంలో ఏదైనా నెగటివ్గా ఉండేటువంటి కొన్ని దశలు నడుస్తుంటాయి. అంటే శని రాహువులు కలిసి, లేకపోతే అవి పాప కత్తెరలో ఉండడం, కొన్ని వరుసగా కుజుల్లో శనిలో రాహు అని ఇట్లా కొన్ని వస్తుంటాయి. వాటి సిగ్నిఫికేషన్స్ కూడా అష్టమ సంబంధాలు అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి తొందరగా కనెక్ట్ అయిపోతుంది. సన్ వీక్గా ఉన్నా, అంటే రవి ఆత్మకారకుడు వీక్గా ఉన్నా సరే తొందరగా అలాంటివి కనెక్ట్ అయిపోతాయి, ఎవరో ప్రయోగం చేయాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు నిమ్మకాయ కట్ చేసి పిండేసి వాటిని తిప్పి నెయ్యి వేసి లేదా నూనె వేసి దీపం పెట్టినట్లయితే, దుర్గాదేవి తలుచుకుంటే దీపం పెట్టినట్లయితే ఈ కార్తీక మాసంలో అటువంటివి పోతాయి, నెగిటివ్ ఎనర్జీస్ లేకుండా వెళ్ళిపోతాయి. అలాగే పిండితో చేస్తారు కొంతమంది. పిండితో చేయడంలో ఏంటంటే పర్టికులర్గా అక్కడ వాళ్ళకి ఏంటంటే బియ్యపు పిండితో చేస్తారు. మానసిక సమస్యలు పోతాయి దానివల్ల, మెంటల్ టెన్షన్స్ క్లియర్ అవుతాయి. ఇక ఇందులో చాలామంది ఏంటంటే
నన్ను చాలామంది అడిగారు క్వశ్చన్ ఇది, ఏమండి మట్టి దీపాల్లో పెట్టొద్దు అంటున్నారు, ఒకసారి వాడాలంటున్నారు, నెక్స్ట్ టైం వాడకూడదు అంటున్నారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ దీన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మట్టి దీపం పెట్టాము, వెంటనే నన్ను అలాగే వాడకూడదు. ఇప్పుడు ఎందుకంటే అందరి దగ్గర డబ్బులు ఉండవు, ఏ రోజుకి ఆ రోజు కొనుక్కోవాలంటే. డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి ఏంటంటే శాస్త్రం ఏం చెప్పిందంటే, ఒకవేళ నీ దగ్గర డబ్బులు లేవు, మట్టి దీపమే ఉంది, 20 రూపాయలు కూడా కష్టం ఓ 4 దీపాలు కొనుక్కు రావాలంటే, అప్పుడు ఏం చేయాలంటే ఆ మట్టి దీపాన్ని చక్కగా కడిగి కాల్చేసి మళ్ళీ వేడి నీళ్ళతో కడిగి మళ్ళీ వాడచ్చు. కానీ నార్మల్గా డైరెక్ట్గా అదే దీపాన్ని తీసుకొచ్చి ఏదో ఒత్తి తీసేసి నల్లగా ఉన్నదాన్ని అలాగే ఓ దీపం పెట్టి వేయకూడదు. కడిగి వేడి నీళ్ళతో కడిగి అది దరిద్రం, అలాగే వాడితే దరిద్రం. ఎందుకంటే ఏం లేదండి, సింపుల్, మనం ఉన్నాము ఈరోజు ఏదో ఇవాళంతా జరిగింది, ఇప్పుడు నిద్రపోయాం, రేపు పొద్దున అలాగే మళ్ళీ పనులు చేస్తామా, స్నానం చేసుకుంటామా? స్నానం చేయకుండా ప్రాణం ఉన్న మనిషే పనికిరాడు రేపు పొద్దున గుళ్ళో మీరు పూజ గదిలోకి వెళ్ళడానికి. దీపం అది, అవునా కదా? తప్పకుండా. అలా కాకుండా మనం మామూలుగా ఇంట్లో వాడేటువంటి కూడా చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, దీపం పెడతారు కదా, వేరే ఇప్పుడు స్టీల్వో ఇత్తడివో ఉంటాయి కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు పొద్దున్న దీపం పెడతారు, వెలిగించి అది కొంచెంలో ఆగిపోయింది, లేకపోతే దీపం అయిపోయి ఒత్తుంది, అదే ఒత్తిలో మళ్ళీ వేసేసి మళ్ళీ వెలిగిస్తారు. అలా వేయకూడదు. దాన్ని నీట్గా తీసేసి మళ్ళీ కొత్తగా 3 ఒత్తులు ఎప్పుడు కూడా బ్రహ్మ విష్ణు రుద్రులు సమానంగా భావించుతూ వేసి మనం దీపం వెలిగించాలి. ఎందుకంటే ఒక దీపం అనేటువంటిది 38 దోషాల నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది. 38 రకాల దోషాల నుంచి పురాణాల్లో చెప్పబడింది. ఆ రకంగా దీపం వెలిగించాలి. దీపం వెలిగించేటప్పుడు ఎప్పుడు కూడా దీపము ద్వారా దేవతలు కనెక్ట్ అవుతూ ఉంటారు మనకి. అవునండి. అందుకే మనం ఏ ఆరాధన మొదలుపెట్టినా ముందు దీపం వెలిగించే. అందుకే దీపారాధన చేసినప్పుడు దానికి పసుపు కుంకుమ అలంకరణ చేయాలి. దీపం కుందికి కొన్ని అక్షింతలు వేయాలి. వేసినట్లయితే దీపము ముఖ్యంగా కార్తీక మాసంలో మనకి కార్తీక పురాణాల్లో వీటిలో కొన్ని వృత్తాంతాలు వస్తూ ఉంటాయి. అతను చాలా నీచమైనటువంటి జన్మలో ఎత్తి ఈ జన్మలోకి వచ్చేసరికి ఎన్నో పాపాలు ఉంటాయి, కానీ ఒక్క దీపం వెలిగించగానే అతన్ని విష్ణు దూతలు పట్టుకెళ్ళారు. ఇలాంటివి వింటూ ఉంటాం. విన్నప్పుడు భలే ఫన్నీగా అనిపిస్తుంది. అంటే అసలు నమ్మశక్యమా అని అనిపిస్తుంది. అంటే అన్ని పాపాలు ఏమైపోతాయి, అంటే ఇన్ని రోజులు ఇన్ని పాపాలు చేసినవన్నీ ఒక్క దీపంతో ఎలా పోతాయి, ఈజ్ ఇట్ పాసిబుల్ అనిపిస్తుంది మనకి, అవునా కదా? ఇక్కడ ఎలా అంటే ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. ఎలా అంటే చెప్తాను చూడండి. ఆ మాసం కొన్న విశిష్టత ఎలా అంటేదంటే, ఇప్పుడు ఈ రూమ్ ఉందండి, ఈ రూమ్ నిండా బియ్యం బస్తాలు వేయాలి. వేసామనుకోండి, ఆ బియ్యం బస్తాల కాస్ట్ ఒక 5 లక్షలు ఉంటాయి అనుకుందాం. ఇంత బంగారం కాస్ట్ ఎంత ఉంటుంది? ఒక ఇంత బిస్కెట్ కాస్ట్ 5 లక్షల్లో కూడా దొరుకుతుంది. మరి ఇంతదే కదండి బిస్కెట్, ఇన్ని బియ్యం బస్తాలు ఎలా ఇస్తారు? ఓకే, బాగుంది, బెస్ట్ ఎగ్జాంపుల్, అవునా? ఇప్పుడు ఈ ఇల్లంతా దూదుంది, పాపం అనే దూదుంది అనుకోండి, ఇంత నిప్పురవు చాలు ఆ దూదుని మొత్తం దగ్ధం చేయడానికి. అలాగే కొన్ని మాసాలకి కొన్ని విశేషంగా కొన్ని పనిచేస్తూ ఉంటాయి. ఒక్క దీపం ఆ రోజు కనుక పెట్టినట్లయితే అది పాపాన్ని దగ్ధం చేసేటువంటి దీపం. ఆ నెల రోజులు పెట్టేటువంటి దీపం కూడా అది మనం అర్థం చేసుకోవాలి. మన పాపాలని దగ్ధం చేసేటువంటి దీపం అది. అందుకే కృత్తికా నక్షత్రంతో కూడింది కాబట్టి కార్తీక మాసము. అప్పుడు ఇందాక నేను మీకు దేవీ దేవతల గురించి అన్నాను. శివారాధన చేయాలి అంటే మీరు అంటే మొత్తం శివారాధన ఎక్కువగా చేస్తారని మిగతా దేవతలతో పాటు శివకేశవులతో పాటు అంటే మీకు ఒక పని 99% వరకు వచ్చి అవ్వట్లేదంటే శివానుగ్రహం లేదని అర్థం. అలా కాదండి, అసలు మూమెంటే లేదు నా లైఫ్లో, విష్ణు ఆరాధన చేయాలి కార్తీక మాసం మొత్తం కూడా. ప్రతిదీ ఆటంకం అవుతుంది, గణపతి ఆరాధన చేయండి. నేను శక్తిని మొత్తం కోల్పోయానని ఫీల్ అవుతున్నాను, స్కందారాధన చేయండి. ఓకే, అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆరాధన చెప్పడం జరిగింది మనకి శాస్త్రాల్లో. అది సూర్య ఆరాధన. ఇప్పుడు కార్తీక మాసంలో మన సూర్యుడిని చూస్తూ వాటర్ లాగా అర్ఘ్యం వదిలేరు అనుకోండి, కార్తీక మాసం మొత్తం కూడా ఆరోగ్యం బాగుంటుంది. అలా అనమాట సార్. అలాగే ఇప్పుడు కార్తీక మాసంలో సంవత్సరం మొత్తం మన ఇంట్లో పూజాధికారులు చేసినా చేయకపోయినా, దీపం వెలిగించకపోయినా 365 ఉన్న ఒత్తులను వెలిగిస్తే ఈ సంవత్సరం మొత్తం వెలిగించిన పూజా ఫలితం లభిస్తుందంటారు, నిజమేనా? అంటే ఒకటి ఇక్కడ ఏంటంటేనండి, ఒక విషయం చెప్తాను చూడండి. ఇది అసలు ఈ దీపం ఎందుకు వెలిగించమంటారు అనే దాని గురించి చెప్తాను నేను మీకు. చాలామంది ఏమనుకుంటారంటే ఈ ఒక్కసారి వెలిగిస్తే సంవత్సరం మొత్తం వెలిగించక్కర్లేదు అనుకుంటారు. ఇప్పుడు ఒకసారి తినే సంవత్సరం మొత్తం తినకుండా ఉండగలుగుతారా మీరు? ఉండలేరుగా. మరి అది కూడా అంతే. ఎలా అంటే మీరు ఏదైనా పొరపాటున ఏదో ఒక రోజు మీకు అనారోగ్యం చేసింది, జ్వరం వచ్చింది, ఆ రోజు దీపం పెట్టలేదు, ఊరు వెళ్ళారు, దీపం పెట్టడం కుదరలేదు, ఓ వారం రోజులు ఎటు వెళ్ళిపోయారు, కుదరలేదు, మళ్ళీ వెనక్కి వెళ్ళలేరుగా. అందుకని ఈ 365 ఒత్తులు కనుక వెలిగిస్తే ఎప్పుడైనా మీరు మీ జీవితంలో కొన్ని మైలు వచ్చింది, రకరకాలు ఉంటాయి కదా,
అలా వచ్చినప్పుడు మీరు మిస్ అయినటువంటి విషయం కవర్ అవుతుంది. ఎందుకు కవర్ అవ్వాలి అంటే, మీకు ఏదైనా ఏ రోజుకి ఆ రోజు, ఇప్పుడు చూడండి, మనకు తెలుసో తెలియకో మనం జీవనం తొక్కేస్తాం, లేకపోతే ఇంకో కారణం వల్ల మనకి ఏదో రూపంలో పాపం అంటుకుంటుంది. దీపారాధన చేయడం వల్ల, లేదా గాయత్రి జపం చేయడం వల్ల, సూర్య ఆరాధన చేయడం వల్ల, లలితా సహస్రనామాలు నిత్యం పారాయణం చేయడం వల్ల ఆ దోషాలు అనేవి పోతాయి. తెలుసో తెలియకో వచ్చేటువంటివన్నీ పోతాయి. మనకి గ్రహ బాధలు, గ్రహ పీడలు కూడా ఎక్కువగా ప్రభావం మన మీద పడకుండా క్లియర్ అవుతూ ఉంటుంది నిత్య దీపారాధన చేయడం వల్ల, ఒక అనుష్ఠానం చేయడం వల్ల. కాబట్టి అలా ఎప్పుడైనా మీరు మిస్ అయ్యి ఉంటే మీకు దోషం రాకూడదు అనేటువంటి భావనతో 365 ఒత్తులు కూడా వెలిగించండి అని చెప్తూ ఉంటారు. ఇంకోటి సార్, మామూలుగా దీపదానం అంటారు. కార్తీక మాసంలో దీపదానం చేస్తే మనకు ఉన్న కర్మలన్నీ తొలగిపోతాయి. ఎలా దీపదానం చేసే పద్ధతి ఏంటి, ఎలా చేయాలి? ఒకటేనండి, ఏ దానమైనా మీరు చేసిన తప్పులు మళ్ళీ చేయను అని చెప్పి బలంగా ఫస్ట్ దృఢంగా నిర్ణయించుకోవాలి. అంతేగాని దానాలు ఇచ్చేస్తున్నాను మళ్ళీ పాపాలు పోతాయి, మళ్ళీ ఫ్రెష్గా రేపటి నుంచి ఫ్రెష్ పాపాలు చేసుకోవచ్చు అనుకోకూడదు. అనుకోకూడదు. దీపదానం చేస్తే ఏంటంటే జ్ఞానము ఫస్ట్, మన జ్ఞానం అంటే మనం ఎక్కడో అజ్ఞానంలో కొన్ని తప్పిదాలు చేస్తుంటాం, జ్ఞాన సిద్ధి అవుతుంది ఒకటి. రెండవది, మన జీవితం చీకటమయంగా ఉంది, నాకు దిక్కు తోచట్లేదండి, అంతా చీకటిలా ఉంది నా పరిస్థితి అంటూ ఉంటాం. ఒక రూట్ అనేది దొరుకుతుంది దీపదానం వల్ల. అదేవిధంగా అగ్నిదేవుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది, సర్వదేవతల అనుగ్రహం కలుగుతుందని చెప్తూ ఉంటారు దీపదానం చేయడం వల్ల. అంటే ఆ దీపదానం ఎవరికి చేయాలి సార్? అంటే పురోహితుడికి చేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దానము ధర్మము రెండు విషయాలు. ఇప్పుడు చాలామంది నన్ను అడుగుతుంటారు, ఒక దానం చెప్పాము, ఉదాహరణకి సూర్యభగవానుడు బాలేడా, అమ్మా మీరు గోధుమలు దానంగా ఇవ్వండి అన్నాను. ఇక్కడ చాలామందికి సందేహం ఏంటంటే, ఈ గోధుమలు తీసుకెళ్ళి నేను అన్నం కోసం అలమటించేవాడికి, లేదా గోధుమలో బియ్యమో అనుకుందాం, అలమటించేవాడికి ఇవ్వచ్చు కదా, నేను పురోహితుడికే ఎందుకు ఇవ్వాలి? ఫైన్, మంచిది, అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు ఆకలితో అలమటించే వ్యక్తికి ఇవ్వచ్చు. అయితే ఇది రెండు విషయాలు ఉంటాయండి. ఒకటి, ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా ఆ వ్యక్తికి ఆకలి తీరుతుంది, మీరు చాలా మంచి పని చేశారు మీరు, కానీ ఇది పుణ్యం కింద మారుతుంది. పురోహితుడికి ఇస్తారు చూసారా, ఇది దోషం తొలగించడానికి మారుతుంది. ఇప్పుడు ఈ ఆకలి తీర్చుకున్నాడు, అమ్మయ్య దేవుళ్ళ వచ్చి నాకు ఆకలి తెచ్చాడు, ఇది నెక్స్ట్ జన్మకి వెళ్తుంది పుణ్యంగా. ఇది ఎక్కడికి వేస్ట్ అయిపోదండి, ఇది ఖచ్చితంగా నెక్స్ట్ జన్మకి వెళ్తుంది, మన బ్యాంకులో ఉంటుంది. ఇది పురోహితుడికి మీకు ఇస్తారు, మీరు ఇస్తారు చూసారు, ఒక గోధుమలోనో బియ్యమనో కందులోనో నువ్వులనో, ఇవేమి ఇస్తామంటే మనం ఈ గ్రహ దోషం గురించి పాడు అవుతుంది కాబట్టి, అంటే నేను గ్రహ దోష పీడ నేను అనుభవిస్తున్నాను కాబట్టి ఆ పీడ తగ్గాలి, ఆ దోషం తగ్గాలనే భావంతో ఇస్తున్నాను. అతనేం చేస్తాడు, దానికి ఒక మంత్రం చదివి ఏకాదశ ఫలితం వచ్చేలాగా, ఏకాదశంలో గ్రహం ఉండి వచ్చేలాగా పీడ పోవాలని చెప్పి సంకల్పం తీసుకుంటాడు. ఆ తీసుకున్న పురోహితుడు దానికి మళ్ళీ గాయత్రి చేసుకోవాలి, చేయకపోతే ఆయనకి ఇబ్బంది. అందుకే చాలామంది తీసుకోరు, మేము తీసుకుని అక్కడ పెట్టేసి వెళ్ళిపోండి అంటుంటారు, ఎందుకు ఈ తలకాయ నొప్పి అంతా. కానీ నేనేమంటానంటే, పురోహితుడు తీసుకోను అని అనకూడదు, దోషం వస్తుందని. అది ఎలా ఉంటుందంటే, ఒక ఆర్మీ మ్యాను సరిహద్దుల్లో ఉంటూ ఎక్కడో లోపల దాచుకుందాంలే, ఎవడు కొట్లాడతాడులే అన్నంత పిరికితనంగా ఉంటుంది. కాబట్టి పౌరోహిత్యం చేసే వ్యక్తిని మనం ఈశ్వర స్వరూపంగా ఇచ్చేవాడు భావించాలి. తీసుకునే వ్యక్తి కూడా నా వృత్తి ధర్మం ఇది కాబట్టి అని చెప్పి తీసుకోవాలి, ఖచ్చితంగా గాయత్రి చేసుకోవాలి. పురోహితుడు అంటే ఆ పురము హితంగా ఉండాలని, నువ్వు ఇంక తీసుకోకపోతే నువ్వు ఇంకేం పురోహితుడు. కాబట్టి అది ధర్మం. అలాగే ఇచ్చేవాళ్ళు కూడా మనం ఆలోచించేవాలి, ఈ పంతులు గారు ఏంటి 200 అడుగుతున్నారు 500 అడుగుతున్నారు అని కాకుండా, మరి ఆయన కూర్చొని జపం చేసుకోవాలిగా. లేవు మీ దగ్గర నిజంగానే డబ్బులు లేవు, ఓ 100 రూపాయలు 50 ఉన్నాయి ఉదాహరణకి, ఏమంటే మా పరిస్థితి బాగాలేదు, ఇది పరిస్థితి అంటే వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు, ఉండరనేం లేదు. ఎందుకంటే అది వాళ్ళకి పుణ్యం కూడా వస్తుంది. ఇప్పుడు బాగా ధనం ఉన్న వ్యక్తికి 300-500 దక్షిణ ఇవ్వచ్చు ఉదాహరణకి, ఒక దానం ఇచ్చినప్పుడు. కానీ ఏమీ లేని వ్యక్తి ఒక 10 రూపాయలు ఇచ్చాడు, 50 రూపాయలు ఇచ్చాడు, 100 ఇచ్చాడు అనుకుందాం, 50 ఇచ్చాడు అనుకుందాం కాసేపు. అది కనుక ఆ పురోహితుడు కనుక తీసుకున్నాడు అనుకోండి, దయ చూసారు లేవంటున్నాడు కదా, తీసుకున్నాడు అనుకోండి, అమ్మవారు ఏం చేస్తుందంటే ఇంకొక వ్యక్తితో 1000 రూపాయలు ఇచ్చేలా చేస్తుంది, ఇంకో రూపంలో ఇచ్చేస్తుంది అండి, అదేం ఆగదు. నేను ఒక మంచి పురోహితుని చూసా ఒకసారి. అయితే నేను ఒకరికి చెప్పా, అంటే వాళ్ళకి దానం ఇవ్వండి, ఆయన బాగా తీసుకుంటాడు. ఈ దగ్గర డబ్బులు లేవు పాపం, 20 రూపాయలే ఉన్నాయి, 10 రూపాయలు 20 రూపాయలు 10 రూపాయలు ఉన్నాయి. ఏమండి 10 రూపాయలు ఉన్నాయని ఇచ్చింది, అడిగితే ఆయన ఏమన్నాడంట, పర్లేదమ్మా నీకేమైనా డబ్బులు కావాలంటే చెప్పు, నా దగ్గర 500 ఇస్తా అన్నట్టు. గ్రేట్. అట్లాంటి వాళ్ళు ఉన్నారు. నేను అనేది ఏంటంటే, పీడించుకునే వాళ్ళు ఉన్నారు, అన్ని ఫీల్డ్స్లో ఉన్నారండి. పీడించి ఇస్తావా సస్తావా అనే వాళ్ళు ఉన్నారు, అన్ని ఫీల్డ్స్లో ఉన్నారు. నేను ఒక ఫీల్డ్ అని చెప్పట్లే,
మెకానికల్ దగ్గర నుంచి డాక్టర్ల దగ్గర నుంచి అందరూ ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. సొసైటీ ఎప్పుడు ఒకలాగే లేదు, అందరూ ఉన్నారని బిలీవ్ చేసుకుని మనం ముందుకు వెళ్ళాలి, లేకపోతే మనం బతకలేము. చాలా బాగా చెప్పారు సార్. అంటే కార్తీక మాసంలో దీపాలు ఎలాంటి దీపాలు వెలిగించాలి, దేనికి ఎలాంటి ఫలితం వస్తుందో చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.